గత ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వం అని తేలిపోయిందని తొర్రూరు పీఎస్సీఎస్ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్ అన్నారు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి 5 కిలోల తరుగు తీసి బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 1 కిలో కూడా తరుగు తీయకుండా ఆదుకున్నారని గుర్తు చేశారు. రైతుల రుణమాఫీలో కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని అంటున్న తొర్రూరు పీఎస్సీఎస్ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్తో జనగామ జిల్లా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. 10 సంవత్సరాల కళలో రైతన్నలకు న్యాయం చేయకపోతామని, రైతన్నల రాజ్యం రావాలని కోరుకున్నటువంటి ఒక ప్రభుత్వం రానే వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిఎస్సిఎస్ చైర్మన్గా మరియు డిసిసిబి చైర్మన్గా ఉన్నటువంటి కాకిరాల హరిప్రసాద్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తాను చేసినటువంటి ఒక సేవలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా చేయబోతున్నారో తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మన ముందు కాకిరాల హరిప్రసాద్, తొర్రూరు బ్యాంక్ డైరెక్టర్ గారు మన ముందు ఉన్నారు. సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసము, మీరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సేవలను ఇప్పుడు మరి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? గత ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప రైతుకు లాభం చేసింది లేదు. కాకపోతే చేయాలనే తపన మాటలు చెప్పిన మీద స్టేజీల మీద చెప్పడం, మేము రైతుకి ఇది చేస్తూ ఉన్నాం అది చేస్తామని చెప్పి ఒక రైతు బంధు ఇచ్చి చేతులు దురుపుకున్నారు. కానీ రైతులకు ప్యాడీ అమ్మేటప్పుడు కూడా గత ప్రభుత్వం ప్యాడీ అమ్మితే ఒక రైతుకు బస్తాకు 5 కిలోలు కట్ చేస్తే ఆనాడున్న ప్రభుత్వం కనీసం స్పందించలేదు రైతుల గురించి. ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ మొన్న కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ అయితే ఏ రైతుకు 1 కిలో కూడా కట్టు కాకుండా నడిపించినటువంటి ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చరిత్ర ఉన్నది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2009 వరకు ఆనాడు 72,000 కోట్లు భారతదేశం మొత్తం రైతు రుణమాఫీ ₹1,00,000 ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్పెషల్గా రేవంత్ రెడ్డి గారిది. 29 రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విచిత్రంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులను కాపాడింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఆనాడు మాటలు చెప్పి చేస్తామని, కానీ ఒకసారి 4 సార్లు రుణమాఫీ అని చెప్తే ₹1,00,000 రుణమాఫీ అని చెప్తే ఆనాడు చేసినటువంటి కేసీఆర్ గారు తాపకు 25,000 ఇస్తే లక్షకు ₹15,000 ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ అయింది తప్ప రైతుకు ఒరిజినల్ మాఫీ ఎప్పుడు కాలేదు. ఇంట్రెస్టే మాఫీ అయింది, అది కూడా పూర్తిగా 100% రైతులకు కాలేదు. ఈరోజు మొన్న తీసుకున్నటువంటి 24వ తారీఖు తీసుకున్న నిర్ణయంలో ఇప్పటి వరకు 7,50,000 మంది రైతులు 7,000 కోట్ల రూపాయలు నిన్నటి వరకు మాఫీ జరగడం జరిగింది. ఈరోజు మళ్ళీ ₹1,50,000 రుణమాఫీని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 1,50,000 రైతులు కూడా 7,50,000 మంది రైతులు ఈ 1,50,000 రుణాలు మాఫీ కాబోతా ఉన్నారు. నెక్స్ట్ 2 లక్షల రుణమాఫీ రైతులు కూడా ఆగస్టు 15 వరకు వాళ్ళకు కూడా మాఫీ చేసే ఆలోచనలో ఉన్నందుకు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా నిలబడుతుంది, ఒక రైతు బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వము అని చెప్పేసి తన మాటలో వ్యక్తం చేసినటువంటి హరిప్రసాద్ గారు, తొర్రూరు చైర్మన్ అండ్ డిసిసిబి చైర్మన్ తొర్రూరు గారు, కాకిరాల హరిప్రసాద్. థ్యాంక్ యూ సార్.